హైతీ మిరాగానేలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇంధన ట్యాంకర్ రోడ్డుపై వెళ్తూ ఉండగా టైర్ పంక్చర్ అయింది. దీంతో ట్యాంకర్ అదుపు తప్పి పల్టీ కొట్టింది. ట్యాంకర్ ట్రక్కు నుంచి లీక్ అవుతున్న ఆయిల్ ను పట్టుకోవడానికి ప్రజలు ఎగబడ్డారు. అదే సమయంలో ఆ ట్యాంకర్ కు నిప్పంటుకుని పేలుడు సంభవించింది. ఘటనా స్థలాన్ని హైతీ తాత్కాలిక ప్రధాని గ్యారీ కోనిల్ పరిశీలించారు. ఇది చాలా భయంకరమైన ప్రమాదమని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ ప్రస్తుతం ఓ క్రిమినల్ గ్యాంగుల అదుపులో ఉంది. ముఠాల వ్యాప్తితో దేశంలో స్థానికులు ఇళ్లను వదిలి వెళ్లిపోవడంతో పాటు ఆకలి సంక్షోభం, లైంగిక హింస పెరిగిపోయాయి. దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి అమల్లో ఉంది. సాయుధ బలగాల ఒత్తిడితో దేశ ప్రధాని అరియల్ హెన్రీ రాజీనామా చేయడంతో గ్యారీ కోనిల్ తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతున్నారు.